అవును గురు, ఆ శేషుగాడు వాడి మనుషులు గీత నీకు సాయం చేసిందని పగపట్టి ప్రతిరోజు ఆమె ఇంటి మీద పడి హింసిస్తున్నారు. నిన్ను రక్షించి దిక్కేవడని నాన్న అలర పెట్టేస్తున్నారు గురు. నా కొడుకు ఆ శేషుగాడి అంతం చూస్తాను. మోర్చిపోయాడు. పట్టు పట్టు పట్టు. పడిపోతా, నేను పారిపోతా. నేరస్తులే అదృష్టవంతులు ఈ పిచ్చోళ్ళ కంటే. జగన్, ఏమిటో ఎందాక పడిపోయామంటా? ఏమైంది? ఇందాక నన్ను చూడటానికి వచ్చి నా స్నేహితుడు ఒక విషయం చెప్పాడు. మా అమ్మ నా మీద బెంగ పెట్టుకుని మనోవ్యాధితో మంచం ఎక్కిందట. పరీక్ష చేయడానికి వచ్చిన డాక్టర్ ఇక లాభం లేదు, ఆశతులుకోమని చెప్పాడు. ఏమిటి, మీ అమ్మకి అంత అనారోగ్యంగా ఉందా? అవునన్నయ్య, అసలే గుండె జబ్బు మనిషి, పైగా కన్నబిడ్డ మొహం చూడనంతంతో కృంగి కృషించి మంచం పట్టి ఉంటుంది. అనుక్షణం నన్ను గురించే పలవరిస్తుందట. నన్ను చూడాలని గోడు గోడు నేరుస్తుందట. కనీసం ఈ ఆఖరి క్షణాల్లోనైనా మా అమ్మ ఆవేదన తీర్చి గొంతులో తులసి తీర్థం పోసి అదృష్టానికి నోచుకున్నారో లేదు. ఊరుకోవయ్యా, అలా నిరాశపడి పసిపిల్లలాగా ఏడుస్తావు ఎందుకు? నేను సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ఏదో ఒక దాచుస్తానుగా. అయినా భూమాత అంటే ఆ తల్లికి ఆ రామచంద్రుడు ఏం అన్యాయం చేయడయ్యా. నువ్వు ధైర్యంగా ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సార్ సార్, ఈ విషయం వినగానే నా గుండె తరికిపోయింది సార్. ఆ ఖైదీ జగన్ తల్లి విషయం సార్. ఇందాక అతని స్నేహితుడు వచ్చి అతని తల్లి చావు బతుకులో ఉందని చెప్పాడు సార్. పాపం ఆ మాట వినగానే ఆ వెర్రివాడు స్పృహ తప్పి పడిపోయాడు సార్. ఇట్ ఈజ్ సార్. వాడేవిడు సార్, పాపం ఆ స్థితిలో మీరున్నా నేనున్నా అంతే కదా సార్. కోలుకునే తల్లి కోసం కుమిలి ఏడుస్తున్నాడు. గతంలో ఆమె నిందించినందుకు ఆఖరి క్షణంలోనైనా క్షమాపణ చెప్పుకోవాలని ఆవేదన పడుతున్నాడు. ఆఖరు చూపుకైనా నోచుకోలేదా అని చిన్నపిల్లలాగా ఏడుస్తున్నాడు సార్. సార్, ఒక్కసారి వాళ్ళ అమ్మగారిని కలుసుకుని ఏర్పాటు చేయడానికి కుదరదా సార్? ఎందుకు కుదరదయ్యా? ఈరోజే పై ఆఫీసర్స్ కి పర్మిషన్ కోసం రాస్తాను. బహుశా వాళ్ళు ఒప్పుకునే అవకాశం. ఆ పనిలో త్వరగా చేయండి సార్. అతనితో పాటు నేను కూడా మీకు రుణపడి ఉంటాను. చూడు రామచంద్రయ్య, ఆ రోజు ఆగస్టు 15 జరిగిన సంఘటనలో జగన్ చేసిన పని గురించి పై అథారిటీస్కి రిపోర్ట్ రాశాను. అతని మీద జరిగే కోర్టు విచారణలో ఈ విషయాన్ని పరిశీలించి సత్ప్రవర్తన కారణంగా అతనికి శిక్ష తగ్గించబడే అవకాశం కూడా ఉంది. సార్, నాకు తెలుసు సార్, నిజంగా మీరు దేవుడు లాంటి వారు సార్. నో, ఒక నేరస్తుల్లోని మంచితనాన్ని ముందుగా గుర్తించిన నువ్వే. సార్, నన్ను పొగడకండి సార్, నాకు సిగ్గేస్తాను సార్. వస్తాను సార్. అవును రామచంద్రయ్య, జగన్ తరఫున మనం పెట్టిన పిటిషన్ గవర్నమెంట్ తోసిపుచ్చింది. అతను తన తల్లిని చూడటానికి అనుమతి ఇవ్వలేదు. చాలా అన్యాయం సార్, చాలా అన్యాయం. ఉరిశిక్ష పడ్డ ఒక కొడుకు చావు బతుకులో ఉన్న తల్లిని ఒక్కసారి చూసేందుకు కూడా ఒప్పుకోపోవడం చాలా అన్యాయం సార్. ఏం చేయగలం రామచంద్రయ్య? చట్టానికి మనసుండదు, అనుబంధాలకు అనుభూతులకు అది చెల్లించదు. అందుకే దానికి కట్టుబడి బ్రతికే మనం ఏమీ చేయాలి. వచ్చావా? శుభవార్త తీసుకొచ్చావా? ఏమన్నారు? నేను ఎప్పుడు వెళ్ళొచ్చు? మా అమ్మని ఎప్పుడు చూడొచ్చు? చెప్పున్నాయా? మాట్లాడేది. మాట్లాడడానికి నోరు రావట్లేదు జగన్. నువ్వు మీ అమ్మని కలుసుకోవడానికి ప్రభుత్వం వారు ఒప్పుకోలేదట. అంటే ఇక ఈ జన్మలో మా అమ్మని చూడలేనా? నా మాటలతో బాధ పెట్టి గాయపెట్టిన మా అమ్మను క్షమించమని అడగలేదా? అన్న, నీకు చెయ్యెత్తి దండం పెడతారు. తల్లి కోసం తల్లడిల్లిపోయే ఈ బిడ్డకు అమ్మను చూసే అవకాశం ఒక్కసారి కల్పించు, ఒక్కసారి కల్పించు. ఆ తర్వాత నువ్వు ఊరి తీసినా నరికేసినా పర్వాలేదు. అన్నయ్య, ఈ స్నేహితుడు కామాత్రం చేయలేవా? నీ కాళ్ళు పట్టుకుంటావా? కాళ్ళు పట్టుకుంటా. ఇదేమిటయ్యా, నన్ను బతిమాలితే నేనేం చేయగలనయ్యా? నేనేమైనా ఈ జైలుకి యజమాన్నా? నేనే కనుక గవర్నమెంట్ అయితే నీకు తప్పకుండా అనుమతి ఇచ్చేవాడిని. కానీ నేను గవర్నమెంట్ బంట్రోతుని, నేనేం చేయగలనయ్యా? అలా కన్నా అలా అనుకో. నా స్థానంలో నువ్వు ఉంటే నీకు తెలిసేది ఈ బాధ ఏమిటో. ఈ బాధని ఆవేదన తుడిచేయాలంటే ఒక్కసారి మా అమ్మని చూసేట్టు చెయ్యి. చెబుతున్నాను కదయ్యా, నేను ఏమీ చేయలేనని. నువ్వు తలుచుకుంటే చేయగలవు. నిజమైన స్నేహితుడివి, రామభక్తుడివి అయితే నువ్వు తప్పకుండా చేయగలవు. చేస్తావు అన్నయ్య. అంటే అంటే ఏమిటి అనేది? ఏదో విధంగా నీ రాత్రికి వదిలే. ఒక్కసారి మా అమ్మని చూసి నోరారా అమ్మ అని ఆఖరిసారిగా పిలిచి తెల్లవరలోకి వచ్చేస్తా.
అన్నా శ్రీరామచంద్ర ప్రభు నేనేమి చేస్తాను నీ పనులు కనపడ అన్నా నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. మేలు మర్చిపోయినా పర్వాలేదయ్యా. తెల్లారేసరికి రావటం మర్చిపోయా ఉంటే కొంపలు అంటుకుంటాయి. ఇదిగో నీకోసం నేను చెయ్యరాని తప్పు చేస్తున్నాను. నువ్వు రాకుండా తగా చేశావుంటే. అదేంటన్నా నీలాంటి స్నేహితుడిని మోసం చేయగలనా? నా మీద నీకు నమ్మకం లేవో చెప్పు, నేను అసలు వెళ్ళే అది కాదయ్యా, నేను చెయ్యకూడని తప్పు చేస్తున్నాను కాబట్టి 1 10 సార్లు అంటున్నాను. తమ్ముడు నువ్వు తెల్లారేసరికి వచ్చేయాలి. అలాగే. పద, పద.